వెజ్ కీమా తెలుసా మీకు? పావు గంటలో అయిపోతుంది. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సెట్ అవుతుంది. మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో 10 నిమిషాలు సోక్ చేయాలి. ఈలోపు స్పెషల్ మసాలా కోసం చెక్క, లవంగం, మిరియాలు, జీలకర్ర, బాదం పప్పులు, వేరుశనగ గుళ్ళు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి గసగసాలు, ఎండు కొబ్బరి వేసేసి ఇవి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఈ గ్యాప్ లో నానబెట్టుకున్న సోయాని వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసి మిక్సర్ జార్ లో వేసి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్నాక ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. ఇక కుకింగ్ స్టార్ట్ చేయడమే. పాన్ లో కాస్త ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇందులో మ్యారినేట్ చేసుకున్న సోయా కీమా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్.